హలో అండి అందరికీ. రీసెంట్ టైమ్స్‌లో స్ప్లిట్ మోడల్ డ్రెస్ అనేది బాగా వైరల్ అవుతుంది కదా! ఆ టైప్ డ్రెస్ వచ్చేసి 4 ఇయర్స్ పాపకి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న లైనింగ్ వేరే అండి. మీకు చూపిస్తున్న కటింగ్ వీడియో క్లిప్ వచ్చేసి లాస్ట్ వీడియోలో పెప్లమ్ బ్లౌజ్ కటింగ్ చేశాను కదా! ఆ వీడియో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఓన్లీ కటింగ్ వరకే అండి. ఇక్కడ వచ్చేసి ఈ లైనింగ్‌ని డబుల్ ఫోల్డింగ్ చేసి అంటే 4 ఫోల్డింగ్స్ రావాలన్నమాట. బ్యాక్ ఒకటి, ఫ్రంట్ ఒకటి ఇలా తీసుకున్నాక బాగా సెట్ చేసుకొని లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అంటే 9 ఇంచెస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 10 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకోండి. ఆర్మ్ లెంగ్త్ వచ్చేసి 4.5 తీసుకోండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 5.5 కానీ 6 కానీ తీసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ 1.5 కానీ 2 ఇంచెస్ కానీ. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచు మార్క్ చేసుకొని అయితే కర్వ్ తీసుకున్నాను. నెక్స్ట్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అండి. మిగతా 2.5 షోల్డర్కి వెళ్ళిపోతుంది. నెక్ లెంగ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే రౌండ్ షేప్ ఇచ్చానండి. కానీ నేను ఇక్కడ స్ప్లిట్ మోడల్కి నెక్ అనేది చేంజ్ చేశాను. చూడండి, ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్. ఇది ఆపాటు క్లాత్ ఉంటుంది కదా, అది ఇలా దీన్ని కూడా సేమ్ ఫోల్డింగ్ చేసుకొని ఈ లైనింగ్ పెట్టేసి కట్ చేశానండి. ఇంతవరకు బాడీ పార్ట్ అయితే రెడీ అయింది. ఇక్కడ స్ప్లిట్ లెంగ్త్ అనేది మీరు ఎంత లెంగ్త్ తీసుకోవాలనేది మీ ఇష్టం అండి. నేనైతే జస్ట్ పావడా జాకెట్ పైకి ఎంత లెంగ్త్ అయితే అవసరమో అంత మాత్రమే తీసుకున్నాను. మీకు ఇంకాస్త లెంగ్త్ కావాలంటే అంటే ఈ విధంగా ఈ డ్రెస్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో ఆ టైప్లో కావాలంటే ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను ఒక 6.5 ఇంచెస్ అయితే లెంగ్త్ తీసుకున్నానండి. మీ ఎక్స్ట్రా అంటే ఇంకొక 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ తీసుకున్నారంటే ఆ టైప్లో వస్తుంది టాప్ కటింగ్ అనేది. ఆ విధంగా అయితే నేను 2 లేయర్స్గా తీసుకున్నాను 6.5 లెంగ్త్తో. చూడండి, బాడీ పార్ట్ వచ్చేసి 10 ఇంచెస్, ఇది వచ్చేసి 6.5 అంటే 7 ఇంచెస్ వరకు ఉంది. కింద డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్ని కట్ చేసుకొని ఫోల్డింగ్ అనేది మన సైడ్కి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు దీన్ని అయితే క్రాస్గా లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత ఒక 2 ఇంచెస్ అయితే పైకి డ్రా చేస్తున్నానండి. ఇక్కడ మీరు షేప్స్ అనేవి ఎంత లెంగ్తీగా కావాలనుకుంటే అంత లెంగ్తీగా పెట్టుకోవచ్చు. 1.5 కానీ 2 కానీ 2.5 కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక 2 ఇంచెస్ అయితే డ్రా చేసుకుంటున్నాను. తర్వాత బాడీ పార్ట్ని పెట్టేసి బాడీ పార్ట్ ఎగ్జాక్ట్గా ఎంతవరకు ఉందో అంతవరకు కాకుండా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మిడిల్లో స్ప్లిట్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి కాబట్టి బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా రావాలి కాబట్టి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ మీకు నచ్చిన షేప్స్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్స్ లాగా అయితే కోన్ షేప్లో ఇచ్చాను. ఇక్కడ నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ డ్రా చేశానండి. మీరు లైనింగ్ పైన డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేశాక ఒకసారి బాడీ పార్ట్ని దాన్ని పెట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్జిన్ చేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి లైనింగ్ పైన పెట్టి దీనిపైన స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది మళ్ళీ చూద్దాము. ముందు బాడీ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. ఇంకా స్టిచ్చింగ్కి వస్తే ఇక్కడ బాడీ పార్ట్కి వచ్చేసి ఫస్ట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పెట్టాను. దానిపైన బ్లూ కలర్ బాటమ్ ఫ్యాబ్రిక్ పెట్టానండి. తర్వాత వచ్చేసి లైనింగ్ పెట్టాను. ఈ విధంగా లైనింగ్ పెట్టాక నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అయితే చేసి రివర్స్ చేసుకోవాలి. అప్పుడు బ్లూ కలర్ క్లాత్ అనేది ఒరిజినల్ పైకి వస్తుందండి. చూడండి, ఇక్కడ స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకొని మూలల టక్స్ అయితే ఇచ్చి రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా నార్మల్గా లైనింగ్ అనేది కనపడకుండా స్టిచ్ చేసుకుంటాము. కానీ ఇక్కడ నేను లైనింగ్ అనేది కాస్త కనిపించే విధంగానే స్టిచ్ చేస్తున్నానండి. అంటే పైపింగ్ వేసిన లుక్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడైతే స్టిచ్ చేసేసాను. ఇక్కడ బ్లూ కలర్ది కాస్త ఉబ్బెత్తుగా ఉంది కదా, అక్కడ క్లాత్ అనేది సరిపోకపోతే జాయింట్ చేశానండి నేను. ఈ విధంగా క్లాత్ని పెట్టాక ఇక్కడ మనకు కావాల్సిన షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్న దానిపైన ఒక స్టిచ్ అయితే చేశాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వచ్చేసి కట్ చేశానండి ఈ విధంగా. తర్వాత వచ్చేసి ఇక్కడ కనపడకుండా ఇది లేస్ ఉంది కదా, ఈ లేస్ అయితే స్టిచ్ చేశాను రౌండ్ షేప్లో. డాట్స్ చూడండి, ఒక 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ డాట్స్ అయితే స్టిచ్ చేసి ఇంకా లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ అయితే ఒక స్టిచ్ చేయాలి. బ్యాక్ ఫ్రంట్ రెండింటిని స్టిచ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఇది ట్రయాంగిల్ షేప్స్ ఇచ్చాం కదా, దీన్ని మాత్రం లైనింగ్కి ఇలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని కలిపి ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి. మధ్యలో చూడండి, నేను ఒక ట్రయాంగిల్ వదిలేసాను. పైకి పెట్టాను. పైకి పెట్టి రౌండ్గా కాస్త కిందకైతే దించాను. ఎందుకంటే అక్కడ కటింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ ట్రయాంగిల్ షేప్స్లో అన్నిటినీ కట్ చేసుకుంటూ రావాలి. జాగ్రత్తగా కట్ చేయండి, కుట్టు అనేది ఊడిపోతుంది మళ్ళీ. ఈ విధంగా అన్నిటినీ సరి చేసుకుంటూ కట్ చేయండి నిదానంగా. చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ మిడిల్ చూసారా, ఈ విధంగా అండి అక్కడ స్టిచ్ చేయాల్సింది.
ఇప్పుడు వచ్చేసి రివర్స్ చేసుకోవాలి. అక్కడ మిడిల్లో టక్స్ ఇవ్వాలండి, మర్చిపోవద్దు. లేదంటే మనకి షేప్స్ అనేవి సరిగ్గా రావు. ప్రతి ట్రయాంగిల్కి మిడిల్లో టక్స్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ షేప్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా బయటకు తీసి మీకు షేప్ అనేది సరిగ్గా రాకపోతే ఏదైనా టెస్టర్ సాయంతో లోపల నుంచి అట్లా చిన్నగా అన్నారంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా షేప్స్ అన్నీ బయటకు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక ఈ చూడండి మిడిల్లో కట్ చేయాలన్నాను కదా, ఇక్కడ సరి సమానంగా పట్టుకొని అడిగితే మిడిల్లోకి కట్ చేయాలి. కట్ చేసిన ఈ క్లాత్ని అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అండి. దీన్ని కూడా కింద అయితే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను నేను. ఫ్రంట్ బ్యాక్ రెండింటిని ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్కి స్ప్లిట్ మోడల్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి. మిడిల్లోకి పెట్టుకోవాలండి. ఈ విధంగా బాడీ పార్ట్కి రివర్స్ సైడ్ ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకొని దీనిపైన స్టిచ్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకున్నాక ఈ మిడిల్లో వచ్చేసి నేను లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. స్లీవ్స్ వచ్చేసి ఈ మోడల్లో అయితే స్టిచ్ చేశానండి. పఫ్ స్లీవ్కి ఇక్కడ కూడా ట్రయాంగిల్స్ అనేది ఇచ్చాను. తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. సైడ్ జాయింట్ అనేది చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి సమానంగా. సైడ్ జాయింట్ చేశాక బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అవుతుందండి. మీరు కాస్త లెంగ్తీగా కావాలంటే జస్ట్ కింద స్ప్లిట్ దగ్గర మాత్రమే లెంగ్త్ అనేది పెంచుకోవాలి. బాడీ పార్ట్ని పెద్దగా పెంచాల్సిన అవసరం లేదండి 4-5 ఇయర్స్లో పిల్లలకైతే. మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.